హలో అండి అందరికీ వెల్కమ్ టు ఎన్బిఎన్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మీకు ఒక మంచి స్వీట్ రెసిపీని చూపిస్తున్నాను. రవ్వ లడ్డు రెసిపీ. బిగినర్స్ అయినా సరే ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసుకోవచ్చు. దానికి కావాల్సింది ఫస్ట్ రవ్వ. 1/2 kg రవ్వ తీసుకున్నాను. నాకు ఈ గ్లాస్కి వచ్చేసింది. ఈ గ్లాస్ క్వాంటిటీతోనే షుగర్ తీసుకున్నాను. హోమ్ మేడ్ ఘీ, ఇంట్లో తయారు చేసిన నెయ్యి, కాచి చల్లార్చిన పాలు, కొబ్బరి ముక్కలు, యాలుకలు, జీడిపప్పు, బాదం ముక్కలు. ప్రిపరేషన్ చూపిస్తాను రండి. రవ్వని నెయ్యిలో వేసి స్టవ్ సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. రవ్వ ఫ్రై అయ్యేప్పుడు మంచి స్మెల్ వస్తుంది. అడుగంటకుండా రవ్వ మాడిపోకుండా చూసుకుంటూ జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. షుగర్లో ఇలా యాలకులు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయ్యేప్పుడే జీడిపప్పు, బాదం పప్పును కూడా డైరెక్ట్గా వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన ఈ మూడింటిని కూడా రవ్వలో డైరెక్ట్గా వేసి మిక్స్ చేసుకుందాం. షుగర్ని ఇలా పౌడర్ చేసుకున్నాక క్వాంటిటీ ఎక్కువ వస్తుంది. సో రవ్వలో చూసుకుంటూ కలుపుకోండి. షుగర్ పౌడర్ చేశాక రవ్వలో చూసుకుంటూ కలుపుకోండి. స్వీట్ ఎంత సరిపోద్దో అంత. షుగర్ని రవ్వలో కలిపాక కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ లడ్డూ చుట్టుకోవడమే. పాలు పోసుకుంటూ ఇలా లడ్డూ చుట్టుకోవాలి. పాలు మరీ ఎక్కువ అవ్వకూడదు, మరీ తక్కువ అవ్వకూడదు. పాలు కన్సిస్టెన్సీ కూడా చూసుకుంటూ లడ్డు చేసుకోండి. ఇవి వారం 10 రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఫైనలీ రవ్వ లడ్డు రెడీ.